హాయ్ అండి. హలో. వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల భోజు. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థంబ్‌నెయిల్ చూసే వచ్చుంటారు వీడియోలోకైతే. మీకైతే థంబ్‌నెయిల్‌లో చూసిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా దొరుకుతుందండి ఈ వీడియోలో. కాబట్టి ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. కంపల్సరీ మీకైతే వీడియో అనేది అర్థమవుతుంది. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి వీడియోలో. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా వీడియోలో ఉంటుందండి. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్తగా చూస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ ఇవ్వండి వీడియోలోకి అయితే వెళ్ళే ముందు. సో ఫ్రెండ్, వీడియో ఏంటంటే ఇప్పుడు అందరికి ఉండే డౌట్ ఏంటంటే మనకి 1 ఇయర్ లోపల 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ ఎలా తెచ్చుకోవాలి మన యూట్యూబ్ ఛానల్కి. కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ ఉండే డౌట్ ఇదే అండి. నేను కూడా కొత్తగానే స్టార్ట్ చేశాను. నేను కొన్ని టిప్స్ అనేవి వాడుతున్నాను. అవి మీకోసం అయితే షేర్ చేస్తున్నానండి. ట్రిక్స్ అంటూ మాత్రం ఏవి ఉండవండి. ఓన్లీ టిప్స్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు కొంతమంది వీడియోలు థంబ్‌నెయిల్స్ పైన పెడతారండి. 1 డేలో 4000 అవర్స్ ఇలా తెచ్చుకోవాలి, 1 వీక్లో ఇలా తెచ్చుకోవాలి, 1 మంత్లో మానిటైజేషన్ అయిపోయింది, మాది కంప్లీట్ అయిపోయింది, మీకు కావాలా, ఇలా చేసా వాళ్ళకి థంబ్‌నెయిల్స్ ఇలా రెడీ చేసి పెడతారండి. వ్యూస్ కోసం అయితే ఓన్లీ వ్యూస్ కోసమేనండి. క్వశ్చన్ మార్క్ పెట్టిస్తూ ఉంటారు. 1 వీక్లో ఎలా, 1 డేలో అలా, 1 మంత్లో ఎలా అని. 1 డేలో అయితే ఎవ్వరికి కాదండి. 4000 వాచ్ అవర్స్ అయితే ఎవ్వరికి రావు. అది ఇంపాసిబుల్. ఒకవేళ వచ్చినా కానీ అవి అయితే ఉండవండి. ఖచ్చితంగా తగ్గిపోతూ ఉంటాయి. 1 డేలో వచ్చినా 1 వీక్లో వచ్చినా మనకు వీడియోస్ పెట్టిన కొద్దీ గ్రోత్ అనేది వచ్చిన కొద్దీ మాత్రమే వచ్చే వాచ్ అవర్స్ మాత్రమే మనకైతే మానిటైజేషన్కి కలుస్తాయండి. అలాగే అని 1 డేలో వచ్చినవి 1 మంత్లో వచ్చినవి అయితే కౌంట్ చేయరండి. అవి కౌంట్ అయినా వచ్చిన కొద్దీ డేస్ గడిచిన కొద్దీ తగ్గుతూ ఉంటాయండి వాచ్ అవర్స్ అనేవి. ఇదైతే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి మీరు. ఇవైతే ఎట్లా మనకు ఉపయోగం ఉండదండి వీటితోని. మనం జెన్యూన్గా వీడియోస్ చేసి పెడితేనే మనకైతే ఫలితం ఉంటుందండి. జెన్యూన్గా అంటే మనం వీడియోస్ చేయాలి. మనం పెట్టుకుంటూ మన వీడియోస్ పెట్టిన కొద్దీ మన ఆడియన్స్ మన వీడియోస్ చూసి మన ఛానల్ని ఫాలో అయితే మనకు ఎక్కువగా వ్యూస్ వస్తాయండి. నేను కింది వీడియోలో కూడా ఇదే చెప్పానండి. మీకు డౌట్ ఉంటే నా ఛానల్లో వీడియో ఉందండి. దానైతే వీడియోని క్లారిటీగా చూడండి, అర్థమవుతుంది. మనం ఓన్గా చేసే మనం చేసే వీడియోస్ వాళ్ళకి నచ్చితేనే వ్యూస్ వస్తాయండి. అలాగే వాచ్ అవర్స్ వస్తాయి. కొంతమంది ఏం చేస్తారంటే వాచ్ అవర్స్ కొనుక్కుంటారంటండి. అలా కూడా చేస్తారంట. అది నాకు కూడా తెలీదు. వాచ్ అవర్స్ కొనుక్కున్నా కానీ ఇప్పుడైతే యూట్యూబ్ అయితే అలా చేయట్లేదండి. యూట్యూబ్ అయితే మనిషి కాదు కదండి మనలాగా. అదొక మన సిస్టమ్, కంప్యూటర్ లాంటిది. దానికి అన్నీ తెలిసిపోతాయి కదండి. మనం ఎట్లా చేసాము, ఎలా వచ్చాయి అనేవి కంపల్సరీ తెలుస్తాయి సిస్టమ్ వర్క్ కాబట్టి. అట్లా అయితే ఎవ్వరు చేయొద్దండి. వాచ్ అవర్స్ కొనుక్కుంటూ ఉంటారు, అలా చేయొద్దండి. అది ఛానల్కి ఎఫెక్ట్ పడుతుంది. అట్లా చేస్తే ఛానల్ పోయే అవకాశం కూడా ఉంటుందండి. సో అట్లయితే ఎవ్వరు చేయొద్దండి ప్లీజ్. మనకు 4000 వాచ్ అవర్స్ ఎలా రావాలంటే మన ఛానల్కి మనం కంటెంట్ అనేది కరెక్ట్గా ఉండాలండి. వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయాలి, లేదంటే డే బై డే చేయాలి. డే బై డే అయితే చేస్తున్నానండి, రెగ్యులర్గా పెట్టట్లేదు. ఖచ్చితంగా రెగ్యులర్గా పెట్టాలంటే మాత్రం పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం అండి. వీడియోస్ రెగ్యులర్గా పెట్టాలి, కంటెంట్ అనేది ఇవ్వాలి. లేకపోతే డే బై డే అనే పెట్టాలి. వీక్లీ 3 అన్నా 4 అన్నా పెట్టాలి. షార్ట్స్ మాత్రం డైలీ అప్లోడ్ చేయాలండి. షార్ట్స్ వల్ల మనకైతే వ్యూస్ వస్తాయి, అలాగే సబ్స్క్రైబర్స్ వస్తారండి. అలాగే మనం లైవ్ చేసుకోవచ్చు. లైవ్ చేసినా కూడా మనకైతే వాచ్ అవర్స్ అనేవి యాడ్ అవుతాయండి 4000 వాచ్ అవర్స్లో. అవి ఎట్లా అంటే మనం వీడియో చేసి అప్లోడ్ చేసిన తర్వాత, ఇంతకుముందు అలా ఉండేదంటండి. అప్లోడ్ చేసిన తర్వాత వీడియో చూసినాక ఆ వాచ్ టైం అనేది యాడ్ అయ్యేది. ఇప్పుడు ఎట్లా ఉందంటే మనం వీడియో ఎంతసేపు చేస్తున్నామో ఆ వాచ్ అవర్స్ కలుస్తున్నాయి, తర్వాత వచ్చిన అవర్స్ కూడా కలుస్తున్నాయి, తర్వాత చూసిన అవర్స్ కూడా. సో లైవ్ చేయడానికి ట్రై చేయండి. చాలా వరకు అయితే మనకు బెనిఫిటే ఉంటుంది లైవ్ చేయడం వల్ల కూడా. సో ఇది కూడా మనకైతే ఉపయోగపడుతుందండి. కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఒక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. అలాగే వీడియో లెంత్ చూసుకోవాలండి కంపల్సరీ. ఇది మాత్రం మనకు వీడియోస్ పెట్టే వాళ్ళకి లెంత్ అనేది 5 to 8 minutes లేదా 10 minutes ఎనఫ్ అండి. 10 minutes వరకు అయితే కంపల్సరీ పెట్టాలి. ఎందుకంటే మన ఛానల్ కొత్తగా స్టార్ట్ చేస్తాం కాబట్టి ఎవరికి ఎక్కువగా తెలిసి ఉండదు. వాళ్ళు చూసే వాళ్ళే స్కిప్ చేసుకుంటూ చూస్తూ ఉంటారు. మనకు 2 minutes 3 minutes అట్లా పెట్టినామనుకో, వాళ్ళు అది కూడా స్కిప్ చేస్తే మనకు వాచ్ టైం అస్సలు కలవదండి. సో మనం వీడియోస్ అయితే కంపల్సరీ 5 to 10 minutes 8 minutes అయితే కంపల్సరీ ఉండేటట్టు చూసుకోవాలండి. అట్లాంటి కంటెంట్ మనం చూస్ చేసుకోవాలి వీడియో చేసే ముందు అయితే కంపల్సరీ అండి. అలాగే మనం చూసే ఆడియన్స్ ఎట్లా అంటే మన వీడియో ఫస్ట్ 30 seconds చూస్తేనే వాచ్ కౌంట్లోకి వస్తుందండి. అలాగే వ్యూ కింద కౌంట్ అవుతుంది.
ఆ 30 సెకండ్స్ కూడా వాళ్ళు చూడకపోయారనుకో మనకైతే వాచ్ టైంలో యాడ్ అవ్వదండి. వాళ్ళు చూసినా కానీ తగ్గిపోతుంది అది కంపల్సరీ. సో, మనం ఎట్లంటే ఫస్ట్ 30 సెకండ్స్ ఎట్లా పెట్టాలంటే మన వీడియోలో మాట్లాడతాం కదండీ! కరెక్ట్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ పాయింట్ అనేది ఫస్ట్ 30 సెకండ్స్‌లో యాడ్ చేశామనుకో వాళ్ళు వీడియో చూడనీకి ఇంట్రెస్ట్ పెడతారు. సో, అట్లా మనకైతే కొంచెం యూజ్ ఉంటుంది. అలాగే మనకు వాచ్ టైంలో కలుస్తుంది. సో, అట్లాంటివి చేయండి. ఇదైతే ఒక టిప్ అని చెప్తాను మీకు. అట్లా చేసినామంటే ఫస్ట్ 30 సెకండ్స్‌లో వాళ్ళకి ఖచ్చితంగా కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం కొంచెం ఇచ్చినట్లయితే వాళ్ళు వీడియోని చూడడానికి ఇష్టపడతారు. అలాగే కొంచెం కంటెంట్ అనేది ఉంటుంది మనకు కూడా. వాచ్ టైంలో కౌంట్ అవుతుంది. వ్యూ కింద లెక్కొస్తుంది. సో, ఇట్లా చేయండి. ఇది మీకు టిప్ అనే చెప్పొచ్చు. ఫేస్‌బుక్‌లో గ్రూప్ లాగా క్రియేట్ చేసుకొని నా వీడియోస్ మీరు చూడండి. మీ వీడియోస్ నేను చూసి లైక్ చేస్తాను. అలాగే షేర్ చేస్తాను అనేసి కొంతమంది గ్రూప్స్‌గా తయారయ్యి వాళ్ళు అట్లా చేస్తూ ఉంటారండి. అది ఓన్లీ ఆ వీడియో వరకే ఉంటుందండి. నెక్స్ట్ వ్యూస్ అనేది మనకు రావడానికి మనం ఎంత ఆర్గానిక్‌గా వెళ్తేనే మనకు అంత ఆర్గానిక్‌గా వ్యూస్ వస్తాయి యూట్యూబ్ నుంచి. మనం గ్రూప్స్ లాగా మెయింటైన్ చేసి రెవెన్యూతోని కొనుక్కుంటే మాత్రం మనకు ఎట్లాంటి యూజ్ ఉండదండి. అంతవరకే ఉంటుంది. మన ఛానల్ గ్రోత్ అయితే ఎప్పటికీ ఉండదండి. అలా చేస్తే మాత్రం మన ఛానల్ కరెక్ట్ గ్రోత్ ఉండాలంటే మనం జెన్యూన్‌గా వీడియోస్ చేయాలి. అలాగే జెన్యూన్‌గా పోస్ట్ చేసుకోవాలి. కంటెంట్ అనేది ఇచ్చుకోవాలి. అట్లా అయితే మనకు వ్యూస్ వస్తాయి. సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతారండి. మనం పోస్ట్ చేసే వీడియో ఏంటంటే మనకు వీడియో క్లారిటీ ఉండాలండి. అలాగే వాయిస్ క్లారిటీ ఉండాలి. నా ఫోన్‌లో కొంచెం క్లారిటీ లేదండి. ప్లీజ్ ఏమనుకోవద్దు. మీకే లేదు మాకేం చెప్పారు అనుకోవద్దండి. నా ఫోన్‌తో కొంచెం పాడైపోయింది. నేను కూడా కొత్త ఫోన్ తీసుకుందామని అనుకుంటున్నానండి. మన ఫోన్ క్లారిటీ ఉండాలి. అలాగే ఆడియో క్లారిటీ ఉండాలి. వీడియో క్లారిటీ ఉండాలి. ఇలా క్లారిటీ ఉన్నట్లయితే కంపల్సరీ ఆడియన్స్ మన వీడియోస్ చూడడానికి ఇష్టపడతారు. సో, ఇదొక ట్రిప్ అండి మనకు. ట్రిక్స్ అని ముందే చెప్పాను కదండీ! ట్రిక్స్ అంటూ ఏమీ ఉండవు. ఓన్లీ టిప్స్ మాత్రమే ఫాలో అవ్వాలి మనము. ట్రిక్స్ అని కొంతమంది యూట్యూబ్‌లో పెడుతూ ఉంటారు. మీకు ఈ ట్రిక్ ఉపయోగపడుతుంది. నేను ఈ ట్రిక్ ఉపయోగించాను. మీకు కావాలా? ఇలా చేస్తారా? మీరిలా చేశారా? అట్లాంటి థంబ్‌నెయిల్స్ పెడితే మనకి వ్యూస్ వస్తాయండి. కానీ అది అంతవరకు ఆ వీడియోకి మాత్రమే. మనం జెన్యూన్‌గా చేస్తేనే జనాలు మనం చూడడానికి ఇష్టపడతారు. సో, ఏదైనా జెన్యూన్‌గా చేయడానికి ఇష్టపడండి. కష్టపడితేనే మనకు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. సో, ట్రిక్స్ అయితే ఉండవండి. ఓన్లీ టిప్సే. నేను వీడియో స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నాను. ట్రిక్స్ అంటూ ఉండవండి. ఓన్లీ టిప్స్. మనం చేసేది దాంట్లో కొంచెం ఆలోచించి చేయాలి. ఇది ఎలా అయితే బావుంటుంది? ఎట్లా అయితే జనాల్లోకి వెళ్తుంది? ఎలా అయితే జనాలకు నచ్చుతుంది? మన వీడియోస్ ఎక్కువగా ఏ వీడియోకి రీచ్ వచ్చింది? ఎలా చేస్తే వాళ్ళకి నచ్చుతుందని మనం ఛానల్‌లో చెక్ చేసుకొని ఎక్కువ ఏ వీడియో అయితే రీచ్ అయిందో ఆ వీడియోస్ చేయడానికి మనం ట్రై చేయాలండి. ఎందుకంటే జనాలకు నచ్చేటివి మనం చేస్తేనే కదండీ వాళ్ళు మన వీడియోస్ చూస్తారు. అట్లా చేస్తేనే మన ఛానల్ అనేది గ్రోత్ ఉంటుంది. ఒకటి చాలామంది ఏం చేస్తారంటే వేరే ఛానల్ వాళ్ళు ఆ వీడియో చేశారు కదా! దానికి ఎక్కువ వ్యూస్ వచ్చాయి, ఎక్కువ రీచ్ వచ్చింది. నేను కూడా వీడియో చేసి పెడతాను. నాకు కూడా వ్యూస్ వస్తాయి అనుకోవద్దండి. అది వాళ్ళ కంటెంట్, వాళ్ళ వీడియోస్, వాళ్ళ ఛానల్ వాళ్ళ వరకే. మన ఛానల్‌లో ఏం చేయాలో మనమే ఆలోచించుకోవాలి. మనమే చేసుకోవాలండి. ఇప్పుడు కొంతమంది అట్లే చేస్తున్నారు. సో, అట్లయితే చేయొద్దండి. మీకు ఏది కంటెంట్ వస్తుందో, మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఆ పర్పస్‌లో చేసుకోండి. చాలామంది మౌంటేషన్ అయ్యే వరకు ఒకటే కంటెంట్ పెట్టాలి. మిక్స్డ్ కంటెంట్ పెట్టొద్దు అని చెప్తూ ఉంటారు. అట్లా కాదండి. మనకు ఫస్ట్ మౌంటైజేషన్ కావాలి కాబట్టి మంచి కంటెంట్ ఏ వీడియో పెట్టినా సరే కంటెంట్ అనేది క్లారిటీగా ఉండాలి. వీడియో బాగుండాలి. ఆడియో బాగుండాలి. చూసే ఆడియన్స్‌కి ఎంటర్‌టైన్‌గా ఉండాలి. ప్లస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కంపల్సరీ ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ అయి ఉండాలది. ఏదో చేసి పెడతానులే వ్యూస్ వస్తాయి. నేను ఏదో ఒకటి చేసి పెడతాను చాలులే వీడియో తీసామా పెట్టామా అంటుండొద్దండి. వాళ్ళకు నచ్చే ఇన్ఫర్మేషన్, యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ పెడితేనే వాళ్ళు చూడడానికైతే కంపల్సరీ ఇష్టపడతారండి. మనకు నచ్చింది చేయొద్దండి. వాళ్ళకి నచ్చేటట్టు మనం చేయాలి. అప్పుడే మన వీడియోస్‌కి అనేటివి రీచ్ వస్తుంది. అలాగే వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తాయి. సబ్స్క్రైబర్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుందండి. సబ్స్క్రైబర్స్ పెరగాలంటే మాత్రం కంపల్సరీ షార్ట్స్ అనేవి డైలీ అప్లోడ్ చేయాలండి. షార్ట్స్ కంపల్సరీ షార్ట్స్ చేయాలి. అలాగే వీడియోస్ అయితే లెంతీగా ఉండాలి. మినిమమ్ 10 మినిట్స్ ఉండాలి. ముందే చెప్పాను కదా! మినిమమ్ 10 మినిట్స్ అలా ఉండే విధంగా చూసుకోండి. అట్లా అయితే కంపల్సరీ మనకు వాచ్ టైమ్ అయితే కలుస్తుంది. మన కష్టం మనం పడాలి. ఫలితం అనేది వచ్చే టైంలో ఖచ్చితంగా వస్తుంది. ఎక్కువగా ఆశపడొద్దు. కంపల్సరీ నాకైతే చాలా సార్లు ఎదురైంది. ఎక్కువగా ఆశపడొద్దు. మన ఓన్‌గా మనం క్రియేట్ చేసుకోవాలి. మనం చేసే ప్రయత్నం చేయాలి. తర్వాత దేవుడు చూసుకుంటాడు. అంతే అనుకోవాలండి.
నాకు 1 మంత్‌లోనే అయిపోవాలి, వాళ్ళకి అయిపోయింది కదా, నాకు 1 వీక్‌లోనే సబ్స్క్రైబర్స్ 1000గా రావాలి, వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోవాలి అని అనుకోవద్దండి. ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి. లవ్ యూ ఆల్. బాయ్.